వెల్కమ్ టు న్యూస్ ఆర్ నేను శ్వేత. డీటెయిల్స్ చూద్దాం. ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైన కార్మికులను సీఎం రేవంత్ సముదాయించారు. పోరాటంతో సమస్యలు పరిష్కారం కావని, సంస్థ ఆర్థికంగా నష్టపోతుందనే విషయాన్ని గుర్తు చేశారు. రవాణా శాఖ మంత్రితో ఆర్టీసీ కార్మికులు కూర్చుని చర్చించి సముచిత నిర్ణయం తీసుకోవాలని హితబోధ చేశారు. సంస్థ ప్రయోజనాలను కాపాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. వినడానికి కొంత కఠినంగా ఉన్నది ఉన్నట్టు మీకు చెప్పదలుచుకున్నా. మా పొన్నం ప్రభాకర్ గారు ఎట్లనైనా ఈ సమ్మెను వాయిదా వేయించాలి, ఎట్లా చేయాలి, ఏదో ఒకటి ఇప్పటికాడికి ఒప్పుకుందాం అంటుండు. ఒప్పుకుంటే అబద్ధమే అవుతుంది. ఎన్నో దగ్గర ఒకటి ఆపాలి. ఏది ఆపాలను మీరే చెప్పుర్రి. ఏది లేదు. నాకు ప్రతి నెల కనీస అవసరాలు తీరాలంటే 22,500 కోట్లు కావాలి. ఇప్పుడు నాకు వస్తున్నది 18,500 కోట్లే. ఇంకొక 7,500 కోట్లు ఉంటే ఆయన 50,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయి నాకు ఇవ్వాలి. మరి నా దగ్గర ఉన్నది ఇదే. అసలుకే నాకు తుట్టి ఉన్నది. మళ్ళీ తుట్టిలో భాగంగా మూలిగే నక్క మీద తాటికాయ వచ్చి పడ్డది అన్నట్టు మీరు సమ్మె పోటు ఏమన్నా ఇచ్చిందంటే ఇది రాష్ట్రానికి నష్టం సోదరులారా. మీరు వేరే వాళ్ళు కాదు, మీరు మా కుటుంబ సభ్యులు. మీరే కూర్చోండి, మాట్లాడదాం. రాండి, మంత్రితో మాట్లాడండి. శాఖలు అందరిని పంపిస్తా, నేను కూడా కూర్చుంటా. వాళ్ళతో మాట్లాడినాక నా దగ్గర రండి. ఎట్లా చేద్దామో చెప్పుర్రి. నాకు ఈయన ఎవరెక్కడైనా ఓని అనే విధానం కాకుండా అందరికీ ఎట్లా చేద్దామో చెప్పుర్రి. వెసులుబాటు కల్పించండి. వెసులుబాటు ఎట్లా చేద్దామో చెప్పుండ్రి. మేము ఏది కూడా నేను దాచిపెట్టను. ఓ సంవత్సరం అయితే కొంచెం కుదురుకుంటాం. మొదటి 6 నెలలు పార్లమెంట్ ఎలక్షనే, తర్వాత ఆర్థిక సంక్షోభమే, ఆ తర్వాత ఇప్పుడే కొంచెంగా పట్టాలు ఎక్కుతున్నది. ఇప్పుడు మళ్ళా ఏదైనా అవతల కడుపు మంటతోని, అసూయతోనో, విషం నింపుకొని, ఆలోచనలతోని కొన్ని తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలు చెప్పి అట్లెందుకు చేయరు, ఇట్లెందుకు చేయరు, ఇప్పుడు చేయాలి కదా, అప్పుడు చేయాలి కదా, 10 ఏళ్ళు చేయలేనోడంట వచ్చి మనకు చెప్తున్నాడు.